నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రక్తంతో కూడిన బొగ్గు మనకు వద్దని, రక్షణతో కూడిన బొగ్గు మనకు ముఖ్యమని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ అన్నారు. సింగరేణి ఆర్జీవన్ పరిధిలోని జీడీకే ఓసీపీ 5లో జరిగిన 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు 2025 ప్రారంభమయ్యాయి. ఈ పక్షోత్సవాలను ప్రారంభించిన ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఉద్యోగి రక్షణ నా బాధ్యత అని భావించాలని, ఎస్ఎంపీ ఎస్ఓపీలను మీరు చేసే పనిలో అమలుపరుస్తూ రక్షణతో పనిచేయాలని, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ పిట్ సేఫ్టీ కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తూ రక్షణను పెంపొందించడానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రక్షణ పక్షోత్సవాల తనిఖీ కన్వీనర్ జనరల్ మేనేజర్ లక్ష్మీపతి గౌడ్, రీజనల్ సేఫ్టీ జీఎం మధుసూదన్, సిఎంఓ ఏఏ జనరల్ సెక్రటరీ పనుగాటి శ్రీనివాసరావు, ఏటీసీ బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ఈ పోషం, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, మేనేజర్ అనిల్ గబాలే, ఓసీపీ 5 ఏఐటీసీ పిట్ సెక్రటరీ గుర్రం ప్రభదాస్, ఇతర యూనియన్ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు ఉన్నారు. ఇది ఒక పండుగ లాంటి వాతావరణం నెలకొంటుంది, అవునా కదా? మనం రోజువారీ పనులలో వరకు చేస్తే ఈ 15 రోజులు దీని మీద ముఖ్యంగా దృష్టి పెట్టి అన్నిటిని మనం నెమరేసుకుంటూ మనం ఎక్కడ ఉన్నామో, మనం చేస్తున్నామా లేదా అని చేసుకునే యొక్క ఇది టోటల్ కంపెనీలో ఇది ఒక అద్భుతమైన పండుగ చేసుకుంటాం. ఇందులో ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీ వీక్ వస్తుందట, సేఫ్టీ వీక్ వస్తుంది, అవునా కదా? ఇందులో నైట్ షిఫ్ట్ వాళ్ళ దగ్గర నుంచి, సెకండ్ షిఫ్ట్ వాళ్ళ దగ్గర నుంచి, కాంట్రాక్ట్ వర్కర్ దగ్గర నుంచి, మజ్దూర్ దగ్గర నుంచి టోటల్ ఆఫీసర్లు, మేనేజర్లు హడావుడి పడుతుంటాం. అంటే ఇదొక సంస్కృతి, మన సంస్కృతి. ఇందులో అందరూ భాగం చేసుకొని ఇంకింత పని చేసి దీన్ని మంచిగా ప్రైజ్ తెచ్చుకోవాలన్నది ప్రతి ఒక్కళ్ళకి కనపడుతుంది, మైండ్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి. అంత అద్భుతమైన ఇది. సో దీన్ని జరుపుకున్న ఇది మొదటి రోజు. దీన్ని ఒకటి. రెండోది OC5 మన ఇంకొక ట్రెండ్ ఆలోచన ఏంటంటే, మన కంపెనీగా మేము 2000 సుమారుగా ఇక్కడ నేను సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తుంటే 1 ఇంక్లైన్, 2 ఇంక్లైన్, 6B మేనేజర్. ఆ సమయాల్లో సుమారుగా మనకు ప్రమాదాలను కనుక పరిశీలిస్తే ప్రతి సంవత్సరానికి 10-12 అయ్యేది. అంటే నెలకు ఒక ఫ్యాటల్ ప్రమాదం అవుతా ఉండేది. మీకు తెలుసు, చాలా మంది పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. అట్లనే సంవత్సరానికి ఒక 300, అంటే రోజుకి సుమారుగా ఎవరికో ఒకళ్ళకి కాళ్ళు చేతులు విరిగేటి అని కంపెనీ మొత్తంలో అవుతుండే 300 అవుతుండే. అట్లనే కంపెనీ మొత్తంలో రోజుకు ఒక 10 మందికి దెబ్బలు తగులుతూ ఉండేటి. ఆ స్థితి నుంచి మనందరి యొక్క కంపెనీ యొక్క పైనుంచి కింద దాకా అందరి యొక్క సమిష్టి కృతి, మనం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ పెట్టుకున్నాం, ఎస్ఓపీలు పెట్టుకున్నాం, సేఫ్టీ ప్రతిజ్ఞ పెట్టుకున్నాం, పనికి పోయే ముందు చెప్పుకుంటున్నాం మనం పోయే జాగ్రత్తలు ఇవి తీసుకున్నామని. లోపలికి పోయి ఇన్స్పెక్షన్లు పెరిగినాయి, మన వర్కర్ల యొక్క అవేర్నెస్ కూడా పెరిగింది. ఇవన్నీ పెంచుకొని ఈ సంవత్సరం ఇప్పటిదాకా 3 ఫ్యాటల్ యాక్సిడెంట్లు అయినాయి. అట్లే సీరియస్ రిపోర్ట్ కూడా తగ్గుకుంటా మొత్తం వచ్చినాయి. ఇది మనందరి యొక్క కృషి మాత్రమే సాధ్యమైంది. ఇది మనం సింగరేణిగా మనందరం అభినందించుకోవాల్సిన అవసరం ఉంది. మనం సేఫ్టీలో మనం చేసిన ఆస్ట్రేలియా పంపించిన వేరే ఆఫీసర్లు, మీ యొక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు కూడా తెలుసు. ఇంత మధ్య ఏమంటారు, రిస్క్ మేనేజ్మెంట్ అంటున్నారా లేదా? రెస్పాన్సిబిలిటీ ఎవరు చేస్తారు? ఇంప్లిమెంటర్, ఫాలో అయ్యారు. ఇట్లాంటి సిస్టమ్స్ పెట్టుకొని మనం ఎన్నో చేసుకుంటూ వస్తాం. ఎస్ఓపి అనేది ఒకప్పుడు తెలియని పరిస్థితి నుంచి ఇప్పుడు ఎవరిని చెప్పినా కానీ గడ మొత్తం చెప్పే దానికి చేసి మనందరి కమిటీ పట్టుదల వల్లనే ఇదంతా సాధ్యమైంది. పిట్ సేఫ్టీ కమిటీ సభ్యులు కానీ, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు కానీ, మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు అందరి వల్లనే షిఫ్ట్ లో చేశారు. కాకపోతే మనకు కావాల్సింది ఆ 3 ప్రాణాలు పోవాలన్నా, మన తోటి ఉద్యోగులు అయ్యే 10 మందికి కానీ చాల్లో చేతులు కావాలన్నా కాదు. ఇప్పుడు పోయిన ఆయన ఉద్యోగి మన ఓసీఫైలో చనిపోయింది కదా ఒక ఆయన కొంచెం అర్థమైంది ఏంటంటే ఉమ్మేయడానికి దిగినట్టుగా తెలిసింది. ఆ ఉమ్మేసుట్లో స్టీరింగ్ తిరిగి అటు సైడ్కి పోయేసి సీట్ బెల్ట్ లేక అయింది.
ఆమె పాపం అమ్మాయి వచ్చింది, బీహార్ నుంచి వచ్చింది, చనిపోయిన ఆయన భార్యను పిల్లల్ని తీసుకొని, ఇంత ఆమె చిన్న వయసు, ఆమె తండ్రి ఆ పిల్లల్ని పట్టుకొని వస్తే బాధేసింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబం పరిస్థితి ఒక్కసారి ఊహించండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు మన మగవాడు లేడు అంటే ఇంట్లో కుటుంబంలో పిల్లల పరిస్థితి ఒక్కసారి ఊహించండి. అది మరి ఇంకొక మన సోదరుడికి ఒకటి కావాల్సిన అవసరం ఉందా? అందుకని కంపెనీ పట్టుదలతోనున్నది, కమిట్మెంట్తోనున్నది. ఒక్క మనిషికి కూడా మనం గీత పడకుండా కావాలి. ఒక రక్తం చిక్క జింజేదించే బొగ్గు మనకు అవసరం లేదు. అందువల్ల మనము మరింత మెరుగుపరుచుకొని మన పద్ధతులను మెరుగుపరుచుకుంటూ ముందుకు పోదాము. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. అందరు రావాలి కదా, రాని ముందు అందరు కనబడాలి. అందరు ఏమో నేను బాగా తీసుకుంటాను. డ్రైవర్ల ఐక్యత. గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట టీం డ్రైవర్లు ఈరోజు ఆందోళనకు దిగారు. గతంలో ఉన్న మాదిరిగా స్పెషల్ ఆఫ్ డ్యూటీలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్, మియాపూర్లకు డే అవుట్ డ్యూటీలుగా చేయటాన్ని నిరసిస్తూ విధులను బహిష్కరించి బస్ డ్రైవర్లు తమ నిరసనను వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల వరకు కండక్టర్ ఇవ్వకపోవడంతో పని భారం పడుతుందని వారు అంటూ ఉన్నారు. అధికారులు స్పందించి ఇబ్బందులు పరిగణలోకి తీసుకొని గతంలో ఉన్న మాదిరిగా స్పెషల్ ఆఫ్ డ్యూటీలను కొనసాగించాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. 2 రోజుల డ్యూటీ ఉన్నటువంటి స్పెషల్ ఆఫ్లు కానీ, నైట్ అవుట్లు కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఈరోజు 2 రోజుల డ్యూటీని 1 రోజు డ్యూటీగా మార్చి మమ్మల్ని పని భారం పెంచుకుంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొద్దని, మాకు యథావిధిగా ఏదైతే స్పెషల్ ఆఫ్లు ఉన్నాయో స్పెషల్ ఆఫ్లు నైట్ అవుట్లుగా పంపించడం జరిగితే దానికి మేము ముందుకొచ్చి డ్యూటీ చేస్తాము. లేని పక్షంలో మేము 1 మెన్ సర్వీసు, టిమ్ము సర్వీసులు చేస్తున్నాము. కానీ ఆ టిమ్ము చేయకుండా మాకు కండక్టర్ సర్వీసు పంపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే టిమ్ము సర్వీసులు చేయడం మాతో కావడం లేదు. మాకు ఇప్పుడు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి మేము నౌకలు చేసుకుంటూ వస్తున్నాము టిమ్ము సర్వీసుగా. ఈరోజు మాకు శాత కావడం లేదు. ఒక్కళ్ళని డ్యూటీ చేయడం చాలా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి దాన్ని తమరి మేనేజ్మెంట్ దృష్టికి మేము తీసుకొస్తున్నాము. ఏది ఉన్నా కానీ స్పెషల్ అవుట్ డ్యూటీ కానీ, నైట్ అవుట్ డ్యూటీ కానీ చేయడానికి మేము ముందున్నాం. డే అవుట్ అనేసరికి సింగిల్ క్రూ చేస్తానంటే మాత్రం మాతో అయ్యే పరిస్థితి లేదు. మాకు కండక్టర్నిచ్చి సర్వీసులు నడిపియండి. దానికి మేము అందరం డ్యూటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డ్యూటీ చేయమని మేము అంటలేము. 100% మేము డ్యూటీ చేయడానికే ఉన్నాము. సంస్థను కాపాడుకోవడానికే మేము అందరం ఉన్నాము. మేము అందరం కూడా స్పెషల్ ఆఫ్ డ్యూటీలు కానీ, నైట్ అవుట్ డ్యూటీలు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మిమ్మల్ని కోరుకుంటున్నాం మేనేజ్మెంట్. అంతే తప్ప మాకు మీ మీద వ్యతిరేకం లేదు. మేము డ్యూటీలు చేయడానికి యథావిధిగా ఎప్పటిలాగా మీరు పిలిచి డ్యూటీలు చేయమంటే మేము చేయడానికి వచ్చి డ్యూటీలు చేస్తాం. డిమాండ్ డ్యూటీ పెట్టకుంటే మాకు కండక్టర్ సర్వీస్గా పంపించాలని మేము కోరుకుంటున్నాం. మాకు డ్రైవర్ తోటి, కండక్టర్ తోటి పంపించారు కొన్ని రోజులు. దాని తర్వాత ఏం చేశారు, కండక్టర్ వాడు మీరే స్కిమ్ నేర్చుకొని మీరే చేయాలి అంటే అలా కూడా చేసినాం. అయితే ఒకవేళ మేము ఇక్కడి నుంచి గోదావరిఖని నుండి హైదరాబాద్ పోవడానికి ఒక డ్రైవర్ కండక్టర్ పోయేది.
దాన్ని తీసేసి కండక్టర్ని తీసేస్తే ఇప్పుడు మేమే హైదరాబాద్కి కండక్టర్ లేకుండా డ్యూటీ చేస్తున్నాం. అయినా కూడా 2 మాస్టర్లు ఇవాళ రోజు డ్యూటీకి పోయేస్తే 2 రోజులు మాస్టర్ వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక 28 కిలోమీటర్ క్యాన్సిల్ చేశారు. హైదరాబాద్ నుంచి జేబీఎస్ దాకా 28 కిలోమీటర్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఏం చేస్తున్నారంటే మీరు జేబీఎస్ దాకా పోయిరాండి, పోయేస్తే మీకు డే అవుట్ డ్యూటీ మాస్టర్ కట్టిస్తాం, మీరు ఒక్కలే పోవాలి అని చెప్పి నిన్న మాకు తెలియకుండానే డ్యూటీలు చేసి ఈరోజు డ్యూటీలు పోయే వాళ్ళకు రాత్రి పూట డ్యూటీ చార్ట్ కంట్రోలర్ గారు ఉంటారు, వాళ్ళు ఫోన్ చేసి పొద్దుగాల మీరు డ్యూటీ చేయాలి, డే అవుట్ డ్యూటీ చేయాలి రండి అని చెప్పి. ఆల్రెడీ ఒక డ్రైవర్ ఒక కండక్టర్ కలిసి మేము ఇంతకుముందు డ్యూటీ చేసేది, దానికి తీసేస్తే మీకు కండక్టర్ ఇస్తలేమో, ఆర్టీసీ నష్టంలో ఉన్నది, మీరు ప్రాబ్లమ్స్ అయితేనే జీతాలు సరిపోతారు అప్పుడు అని ఆ మాటలు అప్పుడు తీస్తేనే మేమేం చేసినాం, దౌర్జన్యం కూడా చేసారు కొందరికి. అయినా కూడా మేము డ్యూటీలు చేసినాం, చేసి డ్రైవర్ కండక్టర్ లేకుండా కూడా డ్యూటీ డ్రైవర్గా చేసినాం, టీమ్ డ్రైవర్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఈ 2 రోజులు 4 రోజుల మాస్టర్ని కలిపి దానికి 2 రోజులు చేసేది. ఇప్పుడు ఉన్న 2 రోజుల మాస్టర్ని కలిపి 1 రోజు ఇస్తామంటున్నారు. అంటే 3 మాస్టర్లు ఎగరగొట్టి ఒక డ్యూటీ డ్రైవర్ ఇస్తాం మీకు, చేస్తారా లేదా అని ఇలా మాట్లాడుతున్నారు. ఈ రోజు డ్యూటీలు అవి బుకింగ్ చేసిర్రు. మేము ఇక్కడ ఉన్న డ్రైవర్లు అందరూ బుక్ చేసిన డ్రైవర్లు అందరం టీమ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న డ్రైవర్లు అందరం వచ్చి ఇక్కడ ఆగిన మేము డ్యూటీకి పోం సామాన్. కాబట్టి దీని యథావిధిగా ఎట్లా ఉన్న డ్యూటీలను అలాగే డ్యూటీలు చేసి మాకు డ్యూటీలకు విధులకు పంపించగలరని మేము మేనేజ్మెంట్కి కోరుతున్నాం. హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్, స్టాండర్డ్ రూమ్స్, ఏసీ సౌకర్యం, ఫ్రీ వైఫై. అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్, ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది. మా ప్రత్యేకతలు: బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్, 200 మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్, ఏసీ డైనింగ్ హాల్స్, అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్, అడ్డగుంటపల్లి, గోదావరికని. సెల్ నంబర్ 8978736108. రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన 10 మందిని ఈరోజు గోదావరికని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వా ముందు పోలీసులు హాజరుపరిచారు. ఇందులో 9 మందికి 18,000 రూపాయల జరిమానాను న్యాయమూర్తి విధించారు. ఒక వ్యక్తికి రెండోసారి పట్టుబడగా 3 రోజుల జైలు శిక్షను ఆయన విధించారు. ఇతని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.